ఓకే. జస్ట్ మీకు నచ్చిన ప్లేస్‌లో ఉన్నారు. మీరు ఇమాజినేషన్ చేయండి. మీకు ఏ ప్లేస్ చాలా బాగా నచ్చుతుందో, ఏ ప్లేస్ మంచి ప్లేస్ అనిపిస్తుందో అక్కడున్నారు మీరు. రైట్. ఓకే. ఆ దేవుడి దగ్గర రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. దేవుడా! నా మైండ్‌లో ఉండేది లిమిటింగ్ బిలీఫ్స్‌ని తీసేయాలి. పాజిటివ్ బిలీఫ్స్‌ని, అన్‌లిమిటెడ్ బిలీఫ్స్‌ని, ఎంపవరింగ్ బిలీఫ్స్‌ని ఫిల్ చేయాలని అనుకుంటున్నాను. ఏదో ఒక మార్గం చూపి, ఏదో ఒక దారి చూపి, ఏదో ఒక ఆప్షన్ ఇవ్వు అని అడుగుతున్నారు. మీ ముందు, భూమి పైన మీ ముందు ఒక చిన్న విత్తనలాగా కనిపిస్తుంది. అది వంగి చూస్తున్నారు. అది వైబ్రేట్ అవుతుంది, షేక్ అవుతుంది, అటు ఇటు అల్లాడుతుంది. ఇంకా వంగి దగ్గర నుంచి చూస్తే మీరే అంత చిన్న సైజులో ఉన్నారు. మీకు హాయ్ అని చెప్తుంది. మీరు చూసి నవ్వుతున్నారు. "ఏ నువ్వేం ఇంత చిన్నోడైపోయావు. ఇంత చిన్నదైపోయింది" అని నవ్వుతున్నారు. అదే అడిగావు కదా! లిమిటింగ్ బిలీఫ్స్‌ని తీయాలి, పాజిటివ్ బిలీఫ్స్ ఎయాలి అని. అందుకే దేవుడు నాకు ఈ రూపం ఇచ్చాడు. మీకు అర్థం అవ్వట్లేదు ఏం చేయాలో. ఇప్పుడు నేనేం చేయాలి అని అడుగుతున్నారు. మీ వర్షన్, మీ చిన్న వర్షన్ చెప్తుంది. నన్ను ఎత్తుకొని నీ చెవులో వదిలేసుకో. చెవు నుంచి నేను బ్రెయిన్ దగ్గర పోతాను. అక్కడ రిపేర్ చేస్తాను. ఏదేది కావాలో అదంతా సరి చేస్తాను. మీరు చేతిలో తీసుకున్నారు. 2 ఫింగర్స్‌తో తీసుకున్నారు. తీసుకొని చెవు దగ్గర వదిలేసారు. చెవులో లోపల స్లోగా అది ఎళ్తుంది. అది ఫీల్ అవుతుంది మీకు. ఏదో ఒక రకంగా ఫీల్ అవుతుంది. బ్లూటూత్ ఆన్ చేయాలా? అది గట్టిగా అరుస్తుంది. డోంట్ వరీ నా పని కంప్లీట్ చేసుకొనొస్తాను అని అరుస్తుంది. అంటే అది మెత్తగానే మాట్లాడుతుంది. మీకు అలా వింటుంది. ఎందుకంటే చెవులో మాట్లాడుతుంది కాబట్టి. స్లోగా ఎళ్ళింది. లోపల ఎళ్ళింది. బ్లూటూత్ ఆన్ చేయి. బ్లూటూత్ ఆన్ స్లోగా ఎళ్ళింది. యెస్. బ్రెయిన్ దగ్గర పోయింది. మీకది ఫీల్ అవుతుంది బ్రెయిన్ దగ్గర. అదని వెయిట్ ఐ థింక్ 1 గ్రామ్ ఉండొచ్చది. ఆ వెయిట్ ఫీల్ అవుతుంది మీకి. ఆ! ఇప్పుడు చెప్పండి. అదానికి మీ మైండ్‌కి కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏ నెగెటివ్ తీయాలి అని మీరు థింక్ చేస్తారో అది పీకి పారేస్తుంది. ఆ నెగెటివ్‌ని తీసేస్తుంది. కమాన్ థింక్ చేయండి. థింక్ చేయండి. యెస్. ఎప్పుడో చిన్నప్పుడో, ఎప్పుడో డబ్బులు ఎర్న్ చేసేది ఈజీ కాదు అని విన్నాను. అది ఎక్కడుంది? వెదుకుతుంది. అది ఎక్కడుంది? ఎలా వెదుకుతుంది? దాని గురించి టెన్షన్ తీసుకోకండి. అది ఎక్స్‌పర్ట్. దేవుడు పర్మిషన్ ఇచ్చేసాడు అతనికి. చెప్పండి ఏం తీయాలనుకుంటున్నారు? ఏం బయట తీయాలనుకుంటున్నారు చెప్పండి. అది తీసి పారేస్తుంది. అది తీసి సీదా ఎక్కడ పారేస్తుందంటే, సీదా మీ డైజెషన్ సిస్టమ్‌లో పారేస్తుంది. ఐ థింక్ అయితే మీకి ఈ రోజు లూజ్ మోషన్ అవ్వచ్చు. వన్ టైమ్. ఎందుకంటే మొత్తం నెగెటివ్ బయట తీసేస్తుంది. అతని ద్వారా బయటొస్తుంది. యెస్. థింక్ చేయండి. ఏమేమి రాసారో నెగెటివ్‌ని, లిమిటింగ్ బిలీఫ్స్‌ని థింక్ చేయండి. మీ చిన్న వర్షన్ చాలా యాక్టివ్‌గా లోపల అటు ఇటు పరిగెడుతున్నారు. మీరే అది పరిగెడుతున్నారు. థింక్ చేయండి. ఏది తీయాలి? నా హెల్త్ ఇలాగే ఎందుకంటే వాళ్ళకలా అయింది, వీళ్ళకలా అయింది, వీళ్ళకలా అయింది. మీరేం థింక్ చేస్తే అది తీస్తుంది, పారేస్తుంది. తీస్తుంది, కింద పారేస్తుంది. తీస్తుంది, సీదా డెసిషన్ సిస్టమ్‌లో వచ్చేసి పెడుతుందది. మొత్తం నెగెటివ్. యెస్. ఒకే టైమ్ అచీవ్ అయ్యేది. వన్ టైమ్ ఫెయిల్ అయితే మళ్ళీ ఆ లెవెల్‌కెళ్ళలేము. ఎందుకంటే వాళ్ళని చూసాము, వీళ్ళని చూసాము, వీళ్ళ గురించి విన్నాము, వాళ్ళ గురించి విన్నాము. దేవుడు ఒకే టైమ్ అవకాశం ఇస్తాడు అని విన్నాము.
ఇలాంటివన్నీ తీసి పారేస్తుంది అది. ఫీల్ చేయండి. కమాన్ ఫీల్ చేయండి. అది తీసే ఆ మైండ్‌లో పరిగెడుతుందంటే మీ ఫేస్ ఎక్స్‌ప్రెషన్ ఎలా చేంజ్ అవుతూ ఉండాలి. ఫీల్ చేయాలి అది పరిగెడుతుంది. యెస్ ఎగ్జాక్ట్‌లీ. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఎక్కడెక్కడ ఉందో మీరు లెఫ్ట్ బ్రెయిన్‌లో ఉండే థాట్‌ని థింక్ చేస్తున్నారు అక్కడ పోతుంది. నెక్స్ట్ థాట్ రైట్‌లో థింక్ చేస్తున్నారు రైట్ బ్రెయిన్‌కి పరిగెడుతూ వస్తుంది. ఏదో ఒక రకంగా ఫీల్ అవుతుంది. వాళ్ళు స్ట్రెయిట్, వీళ్ళు అలాగే, ఈళ్ళు అలాగే, అలాగే ఉండిపోతారు, ఇలాగే ఉండిపోతారు, అలాగే అయిపోతారు, ఇలాగే అయిపోతారు. అంతా తీసి పారేస్తుంది. ఇది సేల్ అవ్వదు. ఎందుకు అవ్వదంటే ఇది ఈ ప్రాబ్లమ్ ఉంది, అది ఆ ప్రాబ్లమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ పొలాలు, మీ ఇల్లు, మీ ల్యాండ్ ఎందుకు సేల్ అవ్వదంటే ఇది రీజన్. ఆ రీజన్ ఏంటి? ఆ రీజన్‌ని పీకి పారేస్తుంది. మా ప్రొడక్ట్ సేల్ అవ్వదు. ఎందుకు సేల్ అవ్వదు? రీజన్ ఏంటి? కాస్ట్‌లీ అంటారు. అలా పర్చేజ్ చేసేవాళ్ళు దొరకరు. నేను ఎవరి దగ్గర వెళ్తానో వాళ్ళ దగ్గర డబ్బులుండవు. ఇవన్నీ తీసి పారేస్తుంది. పారేస్తుంది. ఒకటొకటే తీస్తుంది, పారేస్తుంది. తీస్తుంది. మీకి కనిపిస్తుందా? ఆ యోచన, ఆ ఇమేజ్ కనిపిస్తుందా? ఫెయిల్యూర్ ఇమేజ్ కనిపిస్తుందా? ఇమేజ్‌ని తీసుకొని డెసిషన్‌లో పారేస్తుంది. అక్కడ యాసిడ్ బర్న్ చేసి మోషన్ రూపంలో బయట పంపిస్తుందది. మొత్తం నెగెటివ్ బయట ఎళ్ళినట్టే అది. యెస్. తీయండి. రిలేషన్‌షిప్ నేనెంత చెప్పినా గాని మా ఇంట్లో పర్మిషన్ ఇవ్వరు. ఎందుకివ్వరంటే వాళ్ళ ఫ్రెండ్ ఇలా అన్నారు. వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ అమ్మ, నాన్న ఎందుకు పంపిస్తావు బయట అంటున్నారు. నా మిసెస్ సపోర్టివ్‌గా లేదు. అందుకే అలా అంటుంది. ఏమేమి తీసేయాలో తీసేయండి. పారేయండి. తీసి పారేయండి. అది తీస్తుంది. మీరు డోంట్ వరీ. ఐ థింక్ ఆల్రెడీ 75% నెగెటివ్‌ని తీసేసారు మీరు. మీరు జస్ట్ ఆర్డర్ చేశారు. థింక్ చేశారు. నాకు ఇది తీసేయాలి. అది పోతుంది, తీసేస్తుంది. అది పోతుంది, తీసేస్తుంది. అది పోతుంది, తీసేస్తుంది. కమాన్. రిలాక్స్ అవుతున్నారు. ఎలా నెగెటివ్ థాట్స్, లిమిటింగ్ బిలీఫ్, లిమిటింగ్ మీన్స్ డిసెంపవరింగ్ బిలీఫ్, నెగెటివ్ బిలీఫ్ ఏముంది అదంతా ఎలా బయట వెళ్తుందో, తీసేస్తుందో అంత ఫ్రీగా అవుతున్నారు. రిలాక్స్‌గా ఫీల్ చేయండి. హ్యాపీగా ఫీల్ చేస్తున్నారు. మీ చిన్న వర్షన్ మీకెంత పవర్ ఉందో అదానికి 100 టైమ్స్ అదానికి పవర్ ఉంది. మీరు ఏం డిసైడ్ చేస్తారో అది చేసేకి రెడీ ఉంది. మొత్తం నెగెటివ్‌ని తీసేయండి. నేనెందుకు ఆ లెవెల్‌ని రీచ్ అవ్వట్లేదు? ఎందుకు అవ్వట్లేదు? ఆ రీజన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రౌన్ అవ్వట్లేదు. మీ ఏ లెవెల్ అయినా పెట్టుకోండి. డీయూసీడీ, వీఎంసీఎం ఏ లెవెల్ అయినా కావచ్చు. ఎందుకు అవ్వట్లేదు? ఎందుకు అవ్వట్లేదు? మీ మైండ్‌లో ఏదో ఒక రీజన్ ఉంది. ఈ రీజన్ పుడకండి. వెతకండి. మీరు వెతికి చెప్తే చాలు అది తీసి పారేస్తుంది. కమాన్ వెతకండి. ఎందుకు అవ్వట్లేదంటే నాకీ కొత్త టీమ్‌ని బిల్డ్ చేసేకి టైం లేదు. ఇంత ఇన్‌కమ్ వచ్చేలాగా టీమ్ లేదు. అది అయ్యేది ఈజీ కాదు. ఇప్పుడు ఉండే టీమ్ నుంచి అవ్వదు. యెస్. మొత్తం క్లియర్ చేయండి. ఓకే. మొత్తం వెదుకుతుంది. ఎక్కడ లిమిటింగ్ బిలీఫ్, నెగెటివ్ బిలీఫ్, డిస్‌టెంపరింగ్ బిలీఫ్ ఎక్కడ దానికి కనిపియట్లేదు. వినండి. లోపల చెప్తుంది. మీ పేరేంటి? అది చెప్తుంది. మీ పేరు పెట్టి పిలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకి చెప్తుంది. మస్తాన్ ఏమీ లేవు అన్నీ పీకి పారేసాను. నీ లిమిటింగ్ బిలీఫ్స్, డిసెంపరింగ్ బిలీఫ్, నెగెటివ్ బిలీఫ్స్ అన్నీ పీకి పారేసాను.
ఏమి లేదు ఇక్కడ, వెతుకుతున్నాను, ఏమి కనిపించట్లేదు, నాకు ఎంత క్లియర్ చేసేసాను చూడు. ఓకే, మీకు కానీ కన్ఫర్మేషన్ అయింది. ఆ నెగిటివ్ థింగ్స్ అప్పుడు థింక్ చేస్తే ఎలా ఒక ఫీల్ వచ్చేదో, ఆ నిజం ఇది, అది కరెక్ట్ అది అని ఫీల్ వచ్చేదో, ఇప్పుడు ఆ ఫీల్ రావట్లేదు. థింక్ చేస్తున్నాడు, థింక్ చేసి చూడండి, ఆ ఫీల్ రాదు ఇప్పుడు. ఆ థింక్ ఆ ఫీల్ రాదు. థింక్ చేయండి, నేను అచీవ్ అవ్వను, నా టీం రాదు అని అప్పుడు థింక్ చేస్తే ఎలా ఫీల్ అయ్యేది, హా నిజం ఇది అని అనిపించేదో, ఇప్పుడు అనిపించదు అలా. ఎందుకంటే మొత్తం తీసి పారేసింది డైజెషన్. ఇప్పుడు కొంచెం కడుపు హెవీగా అనిపిస్తుంది, ఇమ్మీడియట్లీ మోషన్ పోవాలనిపిస్తుంది, బికాస్ ఆఫ్ నెగిటివ్ లిమిటింగ్ అదంతా ఉంది కడుపులో. మీటింగ్ అయిన ఇమ్మీడియట్లీ అందరూ మోషన్ పరిగెడాలి, అలా అలా అయింది. ఓకే, ఇప్పుడు ఆ మీ చిన్న వర్షన్ కి మీరు చెప్తున్నారు, ఏ యార్ అది అపోజిట్ లో ఏమేం కావాలో పాజిటివ్, అది కొంచెం నాటు చేయి. ఈ ప్యాడీ ఎలా నాటుతారో అలాగే ఆ చిన్న వర్షన్ దగ్గర ఒక బ్యాగ్ ఉంది, బ్లాక్ కలర్ బ్యాగ్, సైడ్ బ్యాగ్. ఆ బ్యాగ్ లో చేయిస్తుంది, చిన్న మొక్కని తీస్తుంది. ఆ మొక్క ఏంటంటే ఆ పాజిటివ్ బిలీఫ్, అన్లిమిటెడ్ బిలీఫ్, ఎంపవరింగ్ బిలీఫ్ మీ బ్రెయిన్ లో నాటుతుంది. ఆ కలర్ ఎలా ఉందంటే ఒక ఎలక్ట్రిక్ షాక్ వస్తే ఫైర్ వస్తుంది, ఆ గోల్డెన్ కలర్ లాగా ఉంది. అది చాలా చిన్నది. మైక్రోస్కోప్ మైక్రోస్కోప్ లో చూస్తేనే కనిపించేది కొంచెం అలాంటిది నాడుతుంది. ఎస్, అది చేయిలో తీసుకుంటుంది. మీరు అనుకోవాలి ఇది ఏంటి, నాకు టీం వస్తుంది ఎందుకంటే వాళ్ళకి వచ్చింది, వీళ్ళకి వచ్చింది, వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు, అలాంటి వాళ్ళే చేశారు అని చెప్పండి, అది నాటుతుంది. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుంటుంది. కమాన్ చెప్పండి, నా దగ్గర డబ్బులు వస్తాయి. ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఇక్కడ చాలా మంది చేశారు, చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి వస్తుందంటే నాకు వస్తుంది. ఎస్, నాటుతుంది. నాకు డబ్బులు వస్తుంది, ఎందుకు వస్తుందంటే నాలో టాలెంట్ ఉంది, నాలో పవర్ ఉంది, నాలో డేర్నెస్ ఉంది. అందుకే ఆ డేర్నెస్, పవర్, నాలెడ్జ్ అది నాడుతుంది. నెక్స్ట్ నేను అచీవ్ అవుతాను, ఆ లెవెల్ రీచ్ అవుతాను, ఎందుకంటే నేను ఏమనుకుంటాను అది అవుతుంది, అలాంటి టీం నాకు వస్తుంది. నాడుతుంది. అలాగే నా హెల్త్ బాగా అవుతుంది, ఎందుకంటే నేను సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నాను. రెఫరెన్స్ లో నాడుతున్నాయి. మీరు చూసిన రెఫరెన్స్, మీకు అనిపించిన రెఫరెన్స్ మీరు ఇవ్వండి. మీరు చూసిన రెఫరెన్స్, మీకు తెలిసిన రెఫరెన్స్ మీరు ఇవ్వండి. ఒకటొకటే మీరు ఇది చేస్తూ వస్తే మీరు ఇంట్లో ఉండేటప్పుడు మీరు ఒక్కళ్ళే ఈజీగా చేసుకోవచ్చు. ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ టైం ఐ థింక్ 99% క్లియర్ అయిపోయింది. పాజిటివ్ ఏంటి, ఇప్పుడు నాటుతుంది, అది ఏమి థింక్ చేయండి. మీరు ఆల్రెడీ స్టేజ్ పైన ఉన్నారు, మీరు వెళ్ళేటప్పుడు అందరినీ హైఫై చేస్తున్నారు, మీ అప్లైని హగ్ చేస్తున్నారు, అవార్డ్ ఫంక్షన్ లో వెళ్తున్నారు, స్టేజ్ పైన వెళ్తున్నారు, అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎవరు స్పీకర్స్, వాళ్ళు హైఫై చేస్తున్నారు. ఆల్రెడీ మీ సేమ్ లెవెల్ వాళ్ళ లీడర్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళ పక్కన పోయి మీరు నిలుచుకుంటున్నారు, అందరికి హైఫై చేస్తూ. మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు కనిపిస్తున్నాయి. మీరు ఏమేమి ఇది థింక్ చేస్తున్నా అదంతా అది నాటుతుంది. ఒకటొకటే బ్యాంక్ నుంచి తీస్తుంది, నాటుతుంది, బ్యాంక్ నుంచి తీస్తుంది, నాటుతుంది, బ్యాంక్ నుంచి తీస్తుంది, నాటుతుంది. మీ చిన్న వర్షన్ అది చాలా హ్యాపీగా అటు ఇటు పరిగెడుతూ ఎనర్జెటిక్ గా ఉంది, ఎందుకంటే అతనికి కావాల్సింది ఇప్పుడు దొరుకుతుంది. రైట్, కార్ తీసుకుంటున్నారు. మీన్స్
కార్ ఈఎంఐ మీన్స్ లోన్ ప్రాసెస్ చేస్తున్నారు, సిగ్నేచర్ చేస్తున్నారు, కార్ టెస్ట్ డ్రైవ్ పోతున్నారు. ఇలాంటి రెఫరెన్స్ ఇస్తున్నారు. కమాన్ 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 కమాన్. ఎస్, ఎలా ఎలా పాజిటివ్ లోపల వెళ్తుందో అలా అలా ఫేస్ స్మైలింగ్ రావాలి. స్మైలింగ్ వస్తుంది. హ్యాపీ హ్యాపీ. కమాన్ ఎవ్రీవన్, ఫీల్ ఇట్. ఫీల్ ఇట్. ఫీల్ చేస్తున్నారు ఆ లోపల ఉండే మీ వర్షన్. మీరు ఎలా నవ్వుతున్నారో అలా అది కానీ నవ్వుతుంది, ఎగరాడుతుంది. అక్కడ ఇక్కడ అది ఇది. అదేముంది లోపల, తీసే 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 ఇప్పుడు వచ్చింది కదా, అది అది ఆ పని చేసేస్తుంది. ఏదో పాజిటివ్ కావాలంటే మీరు చెప్పాలి మీ పేరుతో, ఏ మసాన్ ఆ పాజిటివ్ యాడ్ చేయి, ఆ పాజిటివ్ యాడ్ చేయి. అలాగే ఎప్పుడు మీతోనే ఉంటుంది, అది మీ లోపలనే ఉంటుంది.